బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కట్టుకున్న భార్యను చంపాడు ఓ కసాయి భర్త. ఆదిలాబాద్ జిల్లా దొరబితండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో భర్త నటరాజ్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సుజాత మృతదేహాన్ని చూపించాలంటున్నారు బంధువులు. న్యాయం కోసం నేరడిగొండ పోలీస్ ఎదుట బైఠాయించిన బాధితులు అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. हम साथ में लेके जाएंगे, पर पहले आप पुलिस स्टेशन मेरे साथ चलेंगे. उधर बैठ के मैं बात करूंगी. आप भी समझते रोड पे कोई बात नहीं करनी. केस रजिस्टर करते हैं मैडम. కట్టుకున్న భార్యను చంపాడు ఓ కసాయి భర్త. ఆదిలాబాద్ జిల్లా దరబితండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో భర్త నటరాజ్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సుజాత మృతదేహాన్ని చూపించాలంటున్నారు బంధువులు. న్యాయం కోసం నేరడిగొండ పిఎస్ ఎదుట బైఠాయించిన బాధితులు అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు భర్త కట్టుకున్న భార్యను ఎందుకు చంపాడు? అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా నేరుగొండలో ఘోరం జరిగింది. భర్త భార్యను చంపేసి ఆత్మహత్య క్రియేట్ చేశారని భార్య బంధువులందరూ ధర్నాకు దిగినారు. జాతీయ రహదారి ధర్నా దిగి పరిస్థితి అయితే ఉధృతంగా ఉంది. ఆడే సుజాత 28 సంవత్సరాల వివాహిత. ఈమెకు 2021 సంవత్సరంలో దర్పతండ గ్రామానికి చెందిన నటరాజు వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. బాబు ఉన్నారు. అనుమానంతో వీరిని చంపినట్లు నిన్ననే రాత్రి చంపేసినట్టు తెలుస్తుంది. అయితే ఆత్మహత్య క్రియేషన్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ బంధువులందరూ వచ్చి ధర్నా చేయడంతో అటుగా వెళ్తున్న జూపెల్లి కృష్ణారావు ఆదిలాబాద్లో జరిగే సమీక్ష సమావేశానికి బయలుదేరుతుంటే జాతీయ ఆపడం చేసింది. అయితే పోలీసులు ఉన్న అక్కడ ఏఎస్పీ ఉత్తూరు ఏఎస్పీ వచ్చి కాజల్ సింగ్ వచ్చి ఆందోళనకారులు నచ్చ చెప్పడంతో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కాడికి అయితే వీళ్ళు నేరడిగొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు ఎక్కువ రావడంతో ఆ ఊరు వాళ్ళందరూ రావడంతో చనిపోయిన బాధితురాలు ఊరు వాళ్ళందరూ రావడం పోలీసులు కూడా శాంతి భద్రత నిమిత్తం బలగాలను ఇక్కడ దించిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయ్యే అవకాశం అయితే మనకు ఎక్కువ కనిపిస్తుంది. అనుమానంతో ఈ విధంగా చంపిండు. గతంలో నుంచి కూడా ఇతను బాధ పెడుతున్నాడు అని చెప్పేసి బాధితురాల యొక్క తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నిన్న చనిపోయిన అమ్మాయికి నేను అన్నయ్యనైతే 2021 క్రితం మా చెల్లికి దర్బితండ నటరాజ్ అనే ఇచ్చి పెళ్లి చేసినాము. వాళ్ళు మధ్యలో గొడవ చేసి మధ్యాహ్నం ఒకసారి స్టేషన్ దగ్గర వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. స్టేషన్ వాళ్ళేమో మేము రెస్పాన్సిబిలిటీ మీద ఒక 5 మెంబర్స్ వాళ్ళ దర్బి ఊరు నుంచి ఒక 5 మెంబర్స్ పేరు తీసుకొని మేము మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంటామని చెప్పేసి వాళ్ళు పేరు రాపించుకున్నారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ సాయంత్రం 11:30 అట్లా మాకు ఫోన్ చేసి ఆయన చంపేసింది. ఆవిడ కొట్టేసి చంపినాక మాకు ఫోన్ చేసి మీ అక్క అట్లా మాట్లాడతలేదు, బీపీ ఏదో లో హై బీపీ అయిపోయి కింద పడింది అని చెప్పేసి అనేసరికి మా తమ్ముడికి ఫోన్ చేసి మేము ఏమనుకున్నామంటే బీపీ అప్డౌన్ అయిందని చెప్పేసి నిర్మల్ నుంచి హాస్పిటల్ ఉంటుంది అది తీసుకోవడం చెప్పేసి బోర్డు తీసుకెళ్ళాము. అంబులెన్స్ లో బోర్డు తీసుకోపోయినాక ఆడ వెళ్ళేసరికి మా ఆటోలో వచ్చి సాయంత్రం వచ్చేవాడే ఆడ రాణిస్తారా లోపల మన బాడీ అంటే పేషెంట్ ఏడున్నారు చూద్దామని చెప్పేస్తే వాళ్ళు చూపిస్తలేరు. అంటే బెడ్ అంటే బాడీ ఉందా లేకుంటే మనిషి బతికి ఉన్నాడా చచ్చిపోయిందా మా అన్న క్వశ్చన్ ఇస్తే వాళ్ళు పక్కన చూపించి అన్న అన్నది బాడీ అన్న ఇంట్లో చనిపోయింది. చనిపోయిన బాడీ ఉంది చూడడానికి వీలు కాదు. రేపు పొద్దున మీరు రండి. ఇప్పుడైతే ఏం చేయలేదు. చనిపోవడానికి కూడా
లేదు కాబట్టి మీకు రిటర్న్ ఇవ్వమంటే మా వాళ్ళు అక్కడ రిటర్న్ వచ్చేసి సాయంత్రం మళ్ళీ మేము పొద్దున అందరం వచ్చినాము. వచ్చినాక ఇక్కడ అంటే బోట్ల ఏదైతే డెడ్ బాడీ ఉందో అక్కడ పోయి చూసేసరికి వెళ్దామంటే ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి మాకు ఫోన్ ఇస్తారు. ఫోన్ ఇస్తలేనప్పుడు ఎస్ఐ గారు మా చెల్లెని చంపేసిండు, మేము వెళ్ళి శవాన్ని చూస్తామంటే మీరు ఎందుకు మాకు పర్మిషన్ ఇస్తలేరు, మేము వచ్చినట్టు మీకు ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా లేకుంటే మీరు ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ ఇస్తాం. ఆయన అందరికీ ఫోన్ చేసి పిలిపించేసరికి మేము రోడ్డు మీద బయట వచ్చాము.